ఏంటి నాన్న ఈ టైంలో ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావు? నిద్ర రావట్లేదు నాన్న. ఒక కథ చెప్పొచ్చుగా? టైం చూడు ఎంత అవుతుందో. ఈ టైంలో కథలా? మళ్ళీ మీ అమ్మ వస్తే మన ఇద్దరిని కలిపి తిడుతుంది. చెప్పొచ్చుగా నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్. ఓకే. ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులు ఉండేవాళ్ళు. స్టాప్ ఇట్ నాన్న. ఈ కథ నేను చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నా. కొత్త కథ చెప్పొచ్చుగా నాన్న? సరే, నేను చూసి రాసిన ఒక రియల్ స్టోరీ కథ ఉంది, అది చెప్తాను విను. సరే నాన్న. అది ఒక హైదరాబాద్ నగరం. అరే ఫోన్ వస్తుంది రే. రే ఫోన్ వస్తుంది రా. చెప్పరా. ఫోన్ వస్తుంది. నీ కూడా తీసుకో, నా కూడా తీసుకో. ఏం ఫోన్ కావాలి నీకు? నాకు ఐఫోన్ చాలు, నీకేం కావాలో తీసుకో. రే ఫోన్ రింగ్ అవుతుందిరా. పెట్టుకోరా ఆ? పెట్టుకోరా. ఏం పెట్టుకోవాలరా? రింగ్రా. రింగా పెట్టమంటరా? ఫోన్ ఇరా. కాలు. హలో చెప్పరా. ఏరా నైట్ తాగింది ఇంకా దిగలేదా? అదేం లేదురా. సరే కానీ రీచ్ అయ్యావా హైదరాబాద్కి? లేదురా, ఒక డోస్లో రీచ్ అవుతాను, వచ్చి పికప్ చేసుకో. సరే. అసలే నాకు అడ్రస్ తెలీదు. ఓకేరా. హలో చెప్పు. మర్చిపోయావా? గుర్తుంది బేబీ, హాఫ్ అన్ అవర్లో వస్తా. సరే త్వరగా రా, మర్చిపోకు. ఓకే. మధు, మా ఫ్రెండ్ని తీసుకొస్తావారా? ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. మధు ప్లీజ్ రా. సరేలే పోతా. మీ వాట్సాప్లో నెంబర్ పంపిస్తా. బ్రో ఎక్కడున్నావు బ్రో? పక్కనే ఉన్నా. త్వరగా రా. అవసరం బ్రో. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. అదనమాట, మొత్తానికైతే డైరెక్టర్ అయిదామని వచ్చినావు. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అవును, మా వాడెక్కడ బ్రో? వాళ్ళు ఎవరితో పోయింది కదా. ఓ, లవర్తో పోయినాడా? బ్రో, మా వాడితో ఒక చిన్న గేమ్ ఆడదామా? ఆడదాం బ్రో. వాడికి ఉంటుంది ఈరోజు. ఉంటుంది. నీవు వాష్రూమ్ పోయిస్తా, ఆడుకుందాం. ఆడదాం. హాయ్ బేబీ. హాయ్ చెప్పించాలు కానీ నీ హెల్త్ ఎలా ఉంది? టెస్ట్కి ఇచ్చా, రిపోర్ట్స్ వస్తాయి. రే లంచ్కి రావరా రే. రాన్రా, బయట చేస్తాను. చాలా గ్యాప్ వచ్చింది. ఒక్కసారి ఒక్కసారా? ఒక్కసారి ఏంటి ఒక్కసారి? ఒక్కటి ఒక్కటా? ఒకటేంటి? ఒక్క కిస్సు. ఇవన్ పో. సర్లే ఏడోకిస్తలే. రాన్రా.
ఇంకొకసారి చెయ్యి. చూడలో ఈ అబ్బా రే చెప్పురా. ఏం కర్రీ కావాలమ్మా నీకు? నా పిండాకుడి కర్రీ కావాలి, నా జీతానికి వద్దులే అనకూడదు. సరేలే ఆ కూర తెస్తా. రే 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 రే. ఇంకెక్కడ బేబీ? బేబీ లేదు, ఏమీ లేదు. పోయినాక వీడి సంగతి చెప్తా. లవ్ యూ మామా. ఎమోషనల్ అవ్వద్దబ్బా. ఐ మిస్ యూ సో మచ్ రా. ఏం కర్రీ కావాలి నాన్న నీకు? నీ కర్రీ. హాయ్ బ్రో. అయితే మంచి ప్లాన్స్తో వచ్చావు హైదరాబాద్కి. బ్రో స్టోరీ సెలెక్ట్ ఉన్నాయి బ్రో. అబ్బో, అప్పుడే ఇది కూడా జరిగిందా? ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందిరా. అదేం లేదురా, జస్ట్ నార్మల్గా స్టోరీ చెప్పా అంతే. మర్చిపోయారా, రియల్ ఎస్టేట్ ఆఫీసరు ప్రొడ్యూసింగ్ చేయాలి ఇంట్రెస్ట్ ఉందన్నాడు. ఓకే, నీకు నెంబర్ వాట్సాప్ పెడతా, ఒకసారి డీటెయిల్స్ కనుక్కో. సరిపెట్టు. పెట్టా చూడరా. హాయ్ సార్, నా పేరు విక్రమ్ వర్మ సార్. మీకు ప్రొడ్యూసింగ్ చేయాలని ఒక స్టోరీ ఇంట్రెస్ట్ ఉందని చెప్పారంట కదా సార్. నా దగ్గర ఒక బెస్ట్ స్టోరీ ఉంది సార్. ఇది మీ కంపెనీలో వర్క్ చేస్తాడు కదా సార్, రోహిత్ ఇచ్చాడు సార్. అదే సార్, నా దగ్గర అయితే బెస్ట్ స్టోరీ ఉంది సార్. మీరు ఏంటనంటే చెప్తాను. అవునా, సరే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. ఏమైందిరా? సారు అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నాడు రా, రావడానికి 3 months పడుతుంది అంటున్నాడు. అంత లోపల ఏదైనా ఒక వెబ్ సిరీస్ చేయమంటున్నాడు రా. నాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్ ఆఫీస్ ఉంది, ఒకసారి వెళ్ళి మీట్ అవ్వు. సరేరా, రేపు నాకు ఇంటర్వ్యూ ఉందిరా. నీకు కూడా ఆల్ ద బెస్ట్ రా. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ. ఏమైంది బ్రో? ఏం లేలే మధు, ఏమైందిరా? మార్నింగ్ ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్ళాను కదా. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఓకే పంపించండి. సరే ఓకే, ముందు మాట్లాడాక చూద్దాం. ఓకే అమ్మా, ఇప్పుడు నేను చెప్తాను, కాల్ చేస్తాను. ఓకేనా? చెప్పు. చెప్పమ్మా, ఎవరు నువ్వు? సార్, నా నేము విక్రమ్ వర్మ సార్. నా దగ్గర ఒక బెస్ట్ స్టోరీ ఉంది సార్. అది తీస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది సార్. ఓ స్టోరీ చెప్పు, అది బ్లాక్ బస్టర్ కాదని నేను చెప్తా. ఓపెన్ చేస్తే పెద్ద బిల్డింగ్. ఓకే సరే నేను చెప్తా, నువ్వు చెప్పు. అవునా, సరే నువ్వు చెప్పు, తొందరగా చెప్పు, నాకు టైం అవుతుంది, మీటింగ్ ఉంది. ఓకే. అరే బావర్చి నుంచి బిర్యానీ పంపించు. 40 members ఉన్నారు అక్కడ, పంపించేసే ఫస్ట్. ఓకే సార్ ఏంటయ్యా, ఏంటి మాట్లాడుతున్నావు కదా, మైండ్ ఉందా నీకు? అసలు సెన్స్ ఉందా? మైండ్ అర్థమవుతుందా నీకు? ఫోన్ మాట్లాడుతున్నప్పుడు సార్ అటు నువ్వు లే, పైకిలే, పైకిలేకు. ఆ పక్కన అర్థం ఉంది, ఒకసారి మొహం చూసుకో. ప్రతి ఓడు సినిమాని బ్యాగ్లు వేసుకొని ఊరొచ్చేయడం కాదు. సినిమా అంటే ఏంటో తెలుసుకొని ఫస్ట్. సినిమా అంటే బాగా ఎటకారం అయిపోయింది మీకు. ఇండస్ట్రీ గురించి మాకేం తెలుసా?
ఏదో సాధించాలని ఒక ఊరి నుంచి ఒక ఊరికి వచ్చిన మేము అవకాశాల కోసం ఈ ఆఫీస్ అంటూ తిరుగుతూ అవకాశాలు దొరకకపోగా ఎన్నో అవమానాలు ఎదురవుతాయి సార్. అవమానాలని దిగమింకొని ఏదో సాధించాలని ముందుకు పోతున్నాం సార్. మీకు దయచేసి దండం పెడతాను సార్. మాకు అవకాశాలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మమ్మల్ని అవమానించకండి, కించపరచకండి. మీలాంటి వాళ్ళ వల్ల ఎంతోమంది డైరెక్టర్స్, ఆర్టిస్టులు వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేక రోడ్ల మీద పిచ్చోళ్ళు అయి తిరుగుతున్నారు సార్. కేవలం మీలాంటి వాళ్ళే ఆకలి బాధ దిగుమింకొని కష్టపడుతున్నాం సార్. మాకు అవకాశాలు లేకుండా చేయకండి సార్. ఏయ్, ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. ఇది కూడా నేను సినిమా తెలియని ఒకసారి మొహం చూసుకో అన్నావు కదా, పేరు గుర్తుపెట్టుకో. మై నేమ్ ఇస్ విక్రమ్ వర్మ. నేను సినిమా తీస్తా, బ్లాక్ బస్టర్ ఇస్తా, గుర్తు పెట్టుకో. ఏంటేంట్రా వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. అది జరిగింది. అబ్బా సూపర్ చెప్పా బ్రో వాడికి. నా సంగతి పక్కన పెట్టు. ఏంటి ఈ దెబ్బలు? ఏం లేదు బ్రో, పర్లేదు చెప్పరా. మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా. సార్ ప్లీజ్ సార్, మీ కాలు పట్టుకుంటా సార్, ఒక్క జాబ్ సార్. మా చెల్లి పెళ్లి చేయాలి సార్. మా ఇంటికి నేను ఒక్కనే సార్ ఆధారం. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, మీ కాలు పట్టుకుంటా సార్, ప్లీజ్ సార్, ఒక్క జాబ్ సార్, ప్లీజ్ సార్. రై, ఏ ఏరియా ఇది? జూబ్లీస్ అన్నా. ఈ ఏరియాలోకి ఎందుకు రా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం. ఈ ఏరియాలోకి రాకూడదని తెలీదా? తెలియదన్నా. ఎందుకు వచ్చావు మరి? ఎందుకు వచ్చావురా? హాస్పిటల్ వెళ్దాం. హలో అన్న, మన ఏరియాలో ఎవరో మమ్మల్ని కొట్టారు. గౌతమ్ గారు కాలు ఇరిపోయిందన్న. వాడిని నేను హాస్పిటల్ తీసుకెళ్తా. మీరు వచ్చానన్నా, వాడిని మనం చంపేయాలి ఎలాగైనా. ఎక్కడ దొరకను వదలొద్దు. లేరా వాడు ఎలా ఉంటాడో గుర్తుపట్టగలవా? ఎందుకు బ్రో, వాడి వాళ్ళ యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఇచ్చవచ్చు. అప్పుడే వదిలేయి. వీడేంది ఇంత డల్గా ఉన్నాడు? వాడు మార్నింగ్ నుంచి ఏం తినలే. ఏమైందిరా రోహిత్? ఏం లేదురా. చెప్పరా. మార్నింగ్ పార్క్ వెళ్ళా కదా. హాయ్ బేబీ, ఏంటి అలా అన్నావు? ఏంటి అలా అన్నావు? ఏం లేదు. ఏమైంది బేబీ? ఏంటి మన మ్యాటర్ ఏంటో తెలిసిపోయిందా? కాదు, నాకు క్యాన్సర్ ఉంది. ఏంటి ఇప్పుడు నేను అవ్వాలా? ప్రామిస్, డాక్టర్ నేను 1 month మించి బతకనని చెప్పాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు లేకుండా నేను బతకాలనుకుంటున్నావా? నువ్వు చనిపోయిన మరుక్షణమే నేను చనిపోతా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. బ్రతకాలి, అలవాటు చేసుకోవాలి. నేను బ్రతకలేను. బ్రతికుండాలి. నేను ఉండలేను బేబీ. ఉన్న కొన్నాళ్ళైనా ఆమెను హ్యాపీగా చూసుకోరా మామ. అమ్మాయి లేకపోతే ఏమిరా? మీకు మేము లేమా? మీరు అందరున్నారు కానీ ఆ అమ్మాయి లేదుగా మామ. హలో, ఎవరు? హలో సార్, మీరు విక్రమ్ వర్మనా? అవునండి, మీరెవరు? మీ ఫ్రెండ్కి క్యాన్సర్ ఉంది, తను ఈరోజు చనిపోయింది.
ఏంటి మీరు చెప్పేది? రోహిత్ మీ నెంబర్ ఇచ్చాడు. తను చనిపోయేలా ఉంటే మీకు కాల్ చేయమా. లిఫ్ట్ చేయి. లిఫ్ట్ చేయరా. మధు అన్న చెప్పనా? మధు ఒకసారి రోహిత్ ఎలా ఉన్నాడో చూడు మధు. ఓకేనా? చనిపోయాడా? సారీరా, మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నా. నాకు క్యాన్సర్ ఉందని తెలిస్తే మీరు బాధపడతారని మీకు చెప్పలేదు. నాకు మీతో కలిసి ఉండాలని ఉందిరా, కానీ ఆ దేవుడు నన్ను తొందరగా తీసుకెళ్తున్నాడు. నేను ఒక అనాథనైనా ఓ అమ్మలా చూసుకున్నా. ఐ మిస్ యూ రా విక్రమ్. అరే రోహిత్, 2 months నుంచి ప్రతి ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్తున్నా. వెళ్ళిన ప్రతి చోట అవమానం తప్ప నా టాలెంట్ గుర్తించే ఒక్కరూ లేరు. దీనికి తోడు ఈ ఆకలి బాధ ఒకటి. ఒకసారి రఘు కాల్ చేద్దాం. హలో రఘు. చెప్పురా. 2 days నుంచి ఏం తినలేదు. ఒక 100 సెండ్ చేస్తావా? అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, డబ్బుల కోసం నాకు కాల్ చేద్దాని. ఈ విషయంలో నీకు ఏ హెల్ప్ చేయలేను. సారీ రా, బాయ్. సరే బాయ్. బాబాయ్ ఎలా ఉన్నావు? అక్కడ ఎలా ఉందా నీకు? బాగుంది బాబాయ్. బాగానే ఉందా? బాగుందా? సరే కానీ తిన్నావా? తిన్నా బాబాయ్. సరే జాగ్రత్తరా, ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. సరే బాబాయ్. ఓకేరా, బాయ్. హలో. మనీ వచ్చిందా? వచ్చింది బాబాయ్. ఉందని చెప్పాను కదా బాబాయ్. నువ్వు తినలేదు నాకు తెలుసులే కానీ వెళ్ళి తింటా. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. సరే బాబాయ్. బాయ్.
రేయ్ దిగరా. బ్రో బ్రో ఏంటి నీకు అనవసరం అవసరం లేదు ఎందుకు నీకు సంబంధం లేదు పక్కపో వీడిని కూడా తీసుకురండి రా. పదా పదో నడు పొడు పొడు వాడిని పట్టుకోరా. ఈ విషయం గనక బయటకు వచ్చిందనుకో వాడికి పట్టిన కతే నీకు పడుతుంది. జాగ్రత్త. రండ్రా. హలో సార్. ఫైన్ సార్, నేను బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? అవునా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ మంతా సార్? సరే 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 సార్. చూసుకుంటాను సార్. మీరు ఆపర్చునిటీ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. సరే సరే సరే, రేపు ఆఫీస్కి వస్తాను. సరే సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాయ్ సార్. సరే తొట్టికాడ ఫోన్ చేద్దాం. అరే మామ, నా స్టోరీ ఓకే ఇందిరా. ఇప్పుడే మా ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు. అదేరా మనం చెప్పాను 3 నెలల తర్వాత వస్తాను నేను. అవునా? ఇప్పుడు పార్టీ ఏంట్రా? అవునా, నువ్వు అక్కడే ఉండి వస్తున్నా ఒక్క నిమిషం. లేదురా మామ, వచ్చి నీ స్టోరీ హిట్ చేయాలి. నాకు ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా వాడుకోవాలి. ఖచ్చితంగా హిట్ చేయాలి. అంటే విక్రమ్ చనిపోయాడా? డైరెక్టర్ కాలేదా? విక్రమ్ అమ్మా అమ్మా, నాన్న కింద పడిపోయాడమ్మా. నాన్న నాన్న, ఏమైంది నాన్న? మా వాడికి ఎలా ఉంది డాక్టర్? సారీ అమ్మా, విక్రమ్ ఇస్ నో మోర్. నా ఆశయాల కోసమే ఎన్నో అవమానాలు భరించి ఈ ఊరి నుంచి బయటకు వెళ్తున్నా వేదా. తిరిగి నేను ఒక డైరెక్టర్ అయ్యాకే ఈ ఊరిలోకి అడుగు పెడతాను. నీ మెడలో తాళి కడతాను. ఈ ఊరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.